గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో టీపీసీసీ రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు ఓటమి పాలవడంతో సీఎం రేవంత్ రెడ్డి వారిని టెన్షన్ పెట్టేస్తున్నారు. ఏ క్షణంలో బీఆర్ఎస్లో చేసిన అవినీతి అక్రమాల చిట్టా బయటపడుతుందో, ఎవరెప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి గులాబీ నేతల్లో నెలకొంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఇరుపక్షాల మధ్య జరిగిన వాగ్వాదం అందరికీ తెలిసిందే. ఓ రకంగా సబితనైతే ఓ ఆట ఆడుకున్నారని చెప్పాలి. ఆమెకి ఏడుపు ఒకటే తక్కువైందని ప్రచారం జరిగింది. ఇంతకాలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు మైక్ కూడా దొరకని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి కాస్త స్పేస్ ఎక్కువ దొరుకుతుంది. కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు స్పేస్ బాగానే లభిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్నప్పటికీ ఆయన అనారోగ్య కారణాలతో అసెంబ్లీకి మెరుపు తీగలాగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చీల్చి చెండాడుతామని ప్రగల్భాలు పలికి వెళ్లారు. ఆ అసెంబ్లీకి హాజరు కాలేదు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఎలా అధికార పక్షాన్ని ఎదుర్కొంటారన్నది వేచి చూడాల్సిందే. కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ కి బదులుగా తెలంగాణ అసెంబ్లీలో హల్చల్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముందు ఫ్లూట్ వాయించినట్లే ఉంది. చీమలు పెట్టిన పుట్టలో పాములంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తే దానికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టడం వల్లే కేటీఆర్ రాజకీయాల్లో ఉన్నారంటూ సెటైర్ వేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే కేసీఆర్ గెలిచారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వీటిని సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో కాంగ్రెస్ పార్టీ సర్క్యులేట్ చేస్తోంది. హైదరాబాద్ అభివృద్ధి సహా అనేక అంశాలకు సంబంధించి మాటకు మాట చెప్పేందుకు రేవంత్ రెడ్డి పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. డ్రగ్స్ వ్యవహారం, అవినీతి ఇవన్నీ కేసీఆర్ హయాంలో పెచ్చుమీరిపోయాయని చూపేందుకు రేవంత్ రెడ్డి ఆ రెండు అంశాలపై పోలీస్ శాఖకు స్పెషల్ టాస్క్లు అప్పగిస్తున్నారు. దాంతో సహజంగానే కేటీఆర్ గులాబీ పార్టీ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళింది. కొంతకాలమైనా కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా గులాబీ పార్టీ మాటల దాడి చేయడం కేటీఆర్ ఆయన టీం పట్ల ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ పడటానికి కారణమైంది. ఇక సీఎం రేవంత్ అమెరికా టూర్లో ఉన్నారు. భారీ పెట్టుబడులు రాబట్టడంతో రేవంత్ సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇది గులాబీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.